నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన సిగ్నలింగ్ వ్యవస్థను శనివారం ప్రారంభించారు. పట్టణంలో 8 ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ను శనివారం ప్రారంభించారు. పట్టణ బోస్ రోడ్లోని వీనస్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మెజర్స్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్విచ్ ఆన్ చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబత్ని శివకుమార్, సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండారు శేషన్న, డీఎస్పీ జనార్దనరావు, మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం సంగీత లహరి వారు నిర్వహించిన అఖండ హరినామ సంకీర్తనలకు విశేష ఆదరణ లభించింది. వజ్జుల లక్ష్మి సునీత ఆధ్వర్యంలో 18 మంది సభ్యులచే ఆలపించిన సంకీర్తనలు భక్తులను అలరించాయి. హిందూ ధర్మ పరిషత్ ద్వారా మేము తిరుమలలో అన్నమాచార్యుల కీర్తనలు గానం చేయడానికి మా శిష్య బృందంతో అందరూ కలిసి బ్యాచ్గా వెళ్ళి కొంతకాలంగా వీళ్ళందరూ శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో అందరూ బాగా పాడారనే ప్రశంసలు పొందాం మేమందరం. ఎందుకంటే ఎన్ని రోజుల నుండో వాళ్ళు పాడాలని తిరుమలలో అనుకుంటున్నారు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరం సంతోషిస్తున్నాము. ఎవరికైనా ఆసక్తి గల విద్యార్థులు, పెద్దవాళ్ళు ఎవరైనా వయసుతో నిమిత్తం లేకుండా భజన బృందంలో చేరి అందరూ ఈ కార్యక్రమాల్లో చేరవచ్చు, పాడవచ్చు, నేర్చుకోవచ్చు. మేము గత కొంతకాలం నుంచి గురువు గారైన శ్రీ వజ్జుల లక్ష్మీ సునీత గారి దగ్గర కోలాటం మరియు సంగీతం ఉచిత శిక్షణ పొందుతున్నాము. మేము తిరుపతి దేవస్థానంలో 7వ తారీఖున అఖండ హరినామ సంకీర్తనంకు పాల్గొన్నాము. ఈ అవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం మరియు గురువుగారైన శ్రీ లక్ష్మీ వజ్జుల సునీత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్ సంయుక్త నిర్వహణలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటిక పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని కళాభిమానులు పాల్గొని వీటిని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 19వ తేదీ అనగా ఫిబ్రవరి 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ వరుసగా 4 రోజులు తెనాలి కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రమునందు
వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు మన తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నావ శివకుమార్ గారి నాయకత్వంలో 4 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యా ఆర్ట్ థియేటర్స్ వారి సంయుక్త నిర్వహణలో వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ నాటిక పోటీలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి జరుగుతాయని, అలాగే ఈ నాటికలు జరుగు 4 రోజుల్లో మొదటి రోజు 19వ తేదీ, చివరి తేదీ 22వ తేదీ సభా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి ముందుగా మొదటి రోజు 19/2/24 సోమవారం గుంటూరు వారి ఇంద్రప్రస్థం అనే నాటిక. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ లబ్ధిదారులకు అందజేశారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో ముగ్గురుకు సుమారు 4,30,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అన్నాబత్తుని శివకుమార్ గంగానమ్మపేటలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో అందజేశారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించారని, అదే స్ఫూర్తితో నేడు సీఎం జగన్ ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. ఆరోగ్యశ్రీ వర్తించని వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేసి వైద్య ఖర్చుల నిమిత్తం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 196 మందికి గాను 1,57,49,500 రూపాయలను అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ కవర్ అయిన వాటితోనేమో సుమారు ఆరోగ్యశ్రీలో 3,600 రోగాలకి కవర్ చేస్తూ అనేక మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల రూపాయలు వైద్యానికి సేవ అందిస్తుంటే, ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాలకి నేను శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో 193 మందికి ఈరోజు 1,53,95,000 ఇప్పటి వరకు ఇస్తే, ఈరోజు ముగ్గురికి మళ్ళీ సుమారు 4,30,000 రూపాయలు. ఎవరికి? వల్లూరు లక్ష్మి మన జాగర్లమూడి, అట్లాగే లంకిరెడ్డి విమల వల్లభాపురం, అట్లాగే కాసాని వెంకటేశ్వరమ్మ తెనాలి, ఒక్కొక్కరికి 1,50,000, ఇద్దరికి 1,30,000, 4,30,000 రూపాయలని ఈరోజు చెక్కుల రూపంలో వారికి ఇవ్వటం జరిగింది. అంటే 196 మందికి 1,57,49,500 రూపాయలని ఈ ఒక్క సీఎం సహాయ నిధి నుంచే నేను నా నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే వారి అనారోగ్యం వస్తే కేవలం మేజర్ ఆపరేషన్స్ కోసం వాళ్ళకైన ఖర్చులని సీఎం సహాయ నిధి నుంచి ఇప్పించటం జరిగింది. ఎంత ఇప్పించాను? 1,57,49,500 రూపాయలు ఈ ఒక్క స్కీమ్ కింద. సో ఇంకా కొంతమంది నాకు ఇచ్చున్నారు, అవి కూడా మేబీ ఒక వారం 10 రోజుల్లో. అంటే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పేదవాడికి కార్పొరేట్ వైద్యశాలలో మెరుగైన చికిత్సనిచ్చే దానికోసం ఆయన స్టెప్ వేసే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలని ఒక ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా తీవ్రమైన అనారోగ్యాన్ని నయం చేసుకునే దానికోసం పెంచిన గొప్ప వ్యక్తి. ఓటు హక్కు ఎంతో విలువైనదని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని పోలింగ్ బూత్లను మున్సిపల్ కమిషనర్ బండారు శేషన్న పరిశీలించారు.
పోలింగ్ బూతులలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూతుల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు పరిశీలించి నివేదిక తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఓటు హక్కు ఎంత విలువైనదని ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ను, లోక్సభ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కు అనుగుణంగా పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఒకసారి గమనిస్తున్నాం. మన పట్టణంలో 151 ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్. సుమారుగా 1,55,000 మంది ఉన్నారు ఓటర్స్. మాకున్నటువంటి ఆదేశాలు ఏంటంటే ప్రతి పిఎస్ను పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి గమనించాలి, ఒకవేళ లేకపోతే కనుక వాటిని ఏర్పాటు చేయించాలి అనేసి ఆదేశాలు ఆల్రెడీ ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ అయినాయి, స్పెసిఫై కూడా చేశారు, డిక్లేర్డ్. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ప్రాపర్గా సైన్ బోర్డ్స్ కానీ, ర్యాంపులు కానీ, స్టైర్ కేసులు కానీ, రూమ్లో లైటింగ్, ఫర్నిచరు, డ్రింకింగ్ వాటర్ సప్లై, అలాగే టాయిలెట్స్ చక్కగా ఉన్నాయా లేదా, ఉంటే వాటిల్లో వాటర్ వస్తుందా లేదా, లైటింగ్ ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తున్నాం. ఇప్పటి వరకు ఒక 3 స్కూల్స్ గమనించాం. 3 స్కూల్లో కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఎవరైతే ఓటింగ్ చేయడానికి వస్తారో వాళ్ళకు మంచి సౌకర్యాలతోటి చక్కటి అట్మాస్ఫియర్లో ఓటు కలిగేటువంటి అవకాశం ఉండాలనేసి, అలాగే షేడ్స్ కూడా, షామ్యానాలు ఎంత అవసరమైతే అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, వేయిస్తాం. సో దానిలో ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఈ ఓటును సద్వినియోగపరచుకోండి, ఓటు హక్కును వినియోగించుకోండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.